నేను అదే అంటున్నాను రాజ్యమ్మక్క. నేరం చేసిన వాళ్ళకన్నా చేయించిన వాళ్ళు పెద్ద నేరస్తులు. వాళ్ళకి శిక్ష పడాలి అని సీత చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి సీతమ్మ, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్లే కాకుండా చేయించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలంటున్నావా అని రాజ్యం అడుగుతూ ఉంటే, అంతే కదక్క అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మీరు చెప్పండి చిన్నత్తయ్య, నేరం చేసిన వాళ్ళకే కాకుండా చేయించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి కదా అని సీత అంటూ ఉంటే, అవునవును అని చెప్పి అర్చన కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టవ్ మీద పప్పు పెట్టానమ్మా, నేను కూడా వెళ్తాను అని చెప్పి రాజ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీత సుమతితో హలో అత్తమ్మ అని చెప్పి అనటంతో, ఏంటి సీత, అర్చన నీ పక్కనే ఉందా అని అడుగుతూ ఉంటుంది. అవునత్తమ్మ, అందుకే అలా మాట్లాడాను అని సీత చెప్తూ ఉంటుంది. అయితే కిడ్నాపర్స్ దొరకలేదా సీత అని సుమతి అడుగుతూ ఉంటే, దొరకలేదత్తమ్మ, ఎంక్వైరీ జరుగుతుంది కదా, త్వరలోనే దొరుకుతారు అని సీత చెప్తూ ఉంటే, ఎందుకైనా మంచిది, కాస్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండు సీత, అసలే చాలా ప్రమాదం వాళ్ళు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది. సరే అత్తమ్మ అని సీత ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి రెడీ అవుతూ ఉంటే అర్చన పరిగెత్తుకుంటూ మహాలక్ష్మి దగ్గరకు వెళ్తుంది. ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏం కొంపలు అంటుకుంటున్నాయి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. కొంపలు అంటుకోవటం కాదు, మన కొప్పులు అంటుకునేలా ఉన్నాయి మహా అని అర్చన చెప్తూ ఉంటుంది. ఏమైంది అర్చన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, సీతను కిడ్నాప్ చేసింది ఎవరో ఆ శివకృష్ణకు తెలిసిందంట. ఆ శివకృష్ణ కిడ్నాపర్స్ని కుళ్ళబొడిచి చర్లపల్లి జైల్లో వేస్తాడంట అని అర్చన చెప్తూ ఉంటుంది. ఈ విషయం నీకెవరు చెప్పారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. సీత రేవతితో ఫోన్లో చెప్పడం విన్నాను మహా అని అర్చన చెప్తూ ఉంటుంది. ఆ సీత నిన్ను చూసిందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. సీత నాకు కూడా చెప్పింది మహా, రా మహా మనం తొందరగా ఇక్కడి నుంచి పారిపోదాం అని అర్చన చెప్తూ ఉంటే, ఏహే లే, ఏంటి నీ పిచ్చిగోల అని మహాలక్ష్మి అంటుంది. ఏంటి మహా, నేను ఎంతో సీరియస్ విషయం చెప్తుంటే నువ్వు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని అర్చన అంటూ ఉంటుంది. సీతకు కిడ్నాపర్స్ తెలిస్తే గనక ముందు వాళ్ళను కొల్లబొడుస్తుంది, కానీ ఇలా తాపీగా ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటుందా ఏంటి? ఆ సీత నిన్ను బెదరగొట్టడానికి ఫోన్లో అలా మాట్లాడుంటుంది. నువ్వేమో బెదిరిపోయి నా దగ్గరకు వచ్చావు. నువ్వు ఇలానే కంగారు పడ్డావనుకో ఆ సీతకు మనం దొరికిపోతాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నేను ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యాను మహా అని అర్చన అంటూ ఉంటే, అసలు నీ బుర్రలో బ్రెయిన్ ఉంటే కదా ఆలోచించడానికి అని మహాలక్ష్మి అంటూ ఉంటే, నీదేం పోయింది మహా, ఆ నాగుకేమో నా ఫోన్ నెంబర్ ఇచ్చావు, ఫోన్ మోగిందంటే హార్ట్ అటాక్ వచ్చినట్టే అవుతుంది అని అర్చన చెప్తుంది. ఇక అప్పుడే అర్చన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మహా మళ్ళీ నా ఫోన్ రింగ్ అవుతుంది, ఆ నాగునేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటే, ముందు లిఫ్ట్ చేసి చూడు, నాగువో కాదో తెలుస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే, నాగువే మహా అని అర్చన చెప్తుంది. ఏది ఆ ఫోన్ లైవ్, నేను మాట్లాడతాను అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఫోన్ తీసుకుంటుంది. ఏయ్ మాకు ఫోన్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. డబ్బు కోసం ఫోన్ చేశాను మేడం అని చెప్పి కిడ్నాపర్ నాగు చెప్తూ ఉంటాడు. మేము చెప్పిన పని చేయలేదు కానీ డబ్బులు నీకు ఎలా ఇస్తాము అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. మేడం మా కోసం పోలీసులు వెతుకుతున్నారు, మేము అండర్ గ్రౌండ్లో ఉన్నాము, అక్కడి నుంచి పారిపోవాలంటే కనుక మాకు డబ్బు కావాలి, మాకు ముందు సెటిల్ చేయండి అని కిడ్నాపర్ నాగు అడుగుతూ ఉంటాడు. కొన్ని రోజులు అక్కడే చావు, తరువాత నీకు సెటిల్ చేస్తాను, అప్పటి వరకు బయటికి రాకు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, బయటికి కాదు మేడం, మీ ఇంటి ముందే ఉన్నాను, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు మర్యాదగా ఇస్తారా, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి నీ గుట్టంతా బయట పెట్టమంటారా అని కిడ్నాపర్ నాగు మహాలక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అర్చన బాల్కనీలోకి వచ్చి కిడ్నాపర్ నాగు ఇంటి ముందు ఉన్నాడా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది. కిడ్నాపర్ నాగు ఇంటి ముందు కనిపించడంతో అర్చన కంగారు పడుతూ మహాలక్ష్మి దగ్గరకు వెళ్తుంది. మహా ఆ కిడ్నాపర్ నాగు ఇంటి ముందు ఉన్నట్టున్నాడు మహా, వాడే అనుకుంటా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు, వాడిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, నువ్వు నాతో రా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నేనా, నీతో అసలు రాను మహా అని అర్చన చెప్తూ ఉంటే, విలన్గా అవ్వాలనుకుంటున్నావు కదా, నువ్వు నాతో రాకపోతే ఎలా, అనవసరంగా నువ్వు కంగారు పడకు, కింద సీత సుమతి ఉంటారు, వాళ్ళకు అనుమానం వస్తుంది, రా వెళ్దాం అని మహాలక్ష్మి అర్చన తీసుకుని వెళ్తుంది. ఇక మరోవైపు సీత సుమతితో ఇలా చెప్తూ ఉంటుంది. అత్తమ్మ ఇందాకలా కిడ్నాపర్స్ దొరికారని చెప్పడంతో అర్చన అత్తయ్య చాలా కంగారు పడింది. కిడ్నాపర్స్ కాదు, కిడ్నాప్ చేపించిన వాళ్ళకి శిక్ష పడాలనేసరికి కంగారు పడుతూ మహాలక్ష్మి అత్తయ్య దగ్గరకు వెళ్ళింది అని సీత సుమతితో చెప్తూ ఉంటుంది. అంటే నా అనుమానం ప్రకారం వాళ్లే కిడ్నాప్ చేపించుంటారా సీత అని సుమతి అడుగుతూ ఉంటే, అనుమానం లేదత్తమ్మ, వాళ్ళ పనే ఇదంతా, మొక్కు పేరుతో ప్రీతి ఉషన్లో ఇక్కడికి రప్పించారు, దారి మధ్యలో నన్ను వదిలేసేలా చేపించింది, అదే టైంకి కిడ్నాపర్స్ అక్కడ ఉండి నన్ను కిడ్నాప్ అయ్యేలా చేసింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఈ విషయం ఇప్పుడే రామ్కి చెప్పకు సీత అని సుమతి చెప్తూ ఉంటే, ఇప్పుడు చెప్పినా కూడా రామ్ మామ నమ్మడు, కిడ్నాపర్స్ దొరకాలి, వాళ్ళ నోటి నుంచే అర్చన అత్తయ్య మహాలక్ష్మి అత్తయ్య ఇది చేశారని చెప్పి చెప్పించాలి, అప్పుడే మహాలక్ష్మి అత్తయ్యను అర్చన అత్తయ్యను ఇంట్లో నుంచి రామ్మామ బయటకు గెంటేస్తాడు, అది నా కళ్ళారా చూడాలత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది. నువ్వు ఆ కిడ్నాపర్స్ని గుర్తుపడతావా సీత అని సుమతి అడుగుతూ ఉంటే, 1,00,000 మందిలో ఉన్నా కూడా చూస్తానత్తమ్మా, నన్ను వాళ్ళు ఇటుకరాళ్లతో కొట్టారు, కత్తితో బెదిరించారు అని చెప్పి జరిగిందంతా కూడా సీత గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.
వాడు కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా వాడిని గుర్తుపడతా అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటే, సీత రామ్ ఆఫీస్కి వెళ్ళాడా అని సుమతి అడుగుతూ ఉంటుంది. ఇందాకలో వెళ్తా అన్నాడు, వెళ్ళాడో లేదో ఇప్పుడే చూసి వస్తాను అత్తమ్మా అని చెప్పి సీత అంటుంది. మరోవైపు కిడ్నాపర్ నాగు మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. వాచ్మెన్ సాంబా కిడ్నాపర్ నాగుని చూసి, ఏయ్ ఎవరయ్యా నువ్వు, సరాసరి ఇంట్లోకి వస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. నేను మహాలక్ష్మి మేడంకి తెలుసు అని చెప్పి కిడ్నాపర్ నాగు చెప్తూ ఉంటాడు. నిన్ను చూస్తే రౌడీ వెధవలా ఉన్నావు, నీకు మహాలక్ష్మి మేడం తెలియటం ఏంటి అని చెప్పి వాచ్మెన్ సాంబా అంటూ ఉంటే, నన్నే అడ్డుకుంటావా, ఇంట్లోకి పోనివ్వవా, నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి కిడ్నాపర్ నాగు వాచ్మెన్ సాంబాని కొట్టి దూరంగా నెట్టేస్తాడు. ఇక అప్పుడే ఆఫీస్కి వెళ్తూ రామ్ ఇంట్లో నుంచి బయటికి వస్తాడు. కిడ్నాపర్ నాగుని చూసి, ఎవరు సాంబా ఇతను అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎవరో తెలియదయ్యా, పెద్దమ్మగారు తెలుసని ఇంట్లోకి వస్తున్నాడు, వద్దని చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అని వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటాడు. ఏయ్ ఎవర్రా నువ్వు, మా పిన్ని నీకు తెలుసా అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఉత్తి చిల్లర వేదోలా ఉన్నాడు సార్, వీడికి పెద్దమ్మగారు ఎలా తెలుస్తుంది అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటాడు. నిన్నేరా అడిగేది, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు చెప్పు అని చెప్పి రామ్ కిడ్నాపర్ నాగుని నిలదీస్తూ ఉంటే, మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా అదంతా చూస్తూ ఉంటారు. ఎవరికంటైతే ఈ నాగు పడకూడదు అనుకున్నామో వాళ్ళకంటే పడ్డాడు మహా అని అర్చన చెప్తూ ఉంటే, రామ్ ఆ నాగుని చూడలేదనుకుంటా, లేకపోతే గుర్తుపట్టేవాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎవరా నువ్వు, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని రామ్ అంటూ ఉంటే, మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ, రామ్ రామ్ అతను నాకు తెలుసు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎవరు పిన్ని వీడు అని మహాలక్ష్మిని రామ్ అడుగుతూ ఉంటాడు. ప్లంబర్ రామ్ అర్చన రూమ్లో ట్యాప్ పనిచేయట్లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి పిన్ని మీ రూమ్లో ట్యాప్ పనిచేయట్లేదా అని రామ్ అడుగుతూ ఉంటే, నాకు తెలీదు, మహాకే తెలుసు అని చెప్పి అర్చన చెప్తుంది. అదేంటి నీ రూమ్లో ట్యాప్ గురించి మహాలక్ష్మి పిన్నికి ఎలా తెలుస్తుంది అని రామ్ అడుగుతూ ఉంటే, మార్నింగ్ అర్చన వాష్రూమ్ నేను ఉపయోగించుకున్నాను రామ్ అని మహాలక్ష్మి చెప్తుంది. మహా నా ఫోన్ కూడా ఉపయోగించుకుంటుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. అదేంటి పిన్ని, అర్చన పిన్ని ఫోన్ ఎందుకు వాడుతున్నావు అని రామ్ అడుగుతూ ఉంటే, ఈ మధ్య నా ఫోన్కి ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయి రామ్, అందుకే అర్చన ఫోన్ నుంచి ప్లంబర్కి ఫోన్ చేశాను, అదే చెప్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. వీడికి మీరు ఫోన్ చేశారా లేకపోతే వీడు మీకు ఫోన్ చేసిండా అని రామ్ అడుగుతూ ఉంటే, వాడే మాకు ఫోన్ చేశాడు రామ్ అని అర్చన చెప్తూ ఉంటుంది. వాడు మీకు ఫోన్ చేయడం ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు. మొదట మేము చేశాము, లిఫ్ట్ చేయలేదు, తర్వాత నెంబర్ చూసుకొని చేశాడు రామ్, అదే అర్చన చెప్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ప్లంబర్ను పట్టుకొని దొంగలాగా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావేంటి రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. వీడిని ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడన్నది గుర్తు రావట్లేదు అని రామ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సీత రామ్ మామ అని చెప్పి రామ్ బెడ్రూమ్కి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. మామ రూమ్లో లేడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడా ఏంటి, నాకు చెప్పకుండా వెళ్ళడే అని ఆలోచిస్తూ ఉంటుంది. బహుశా ఇందాకలా హాల్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా నా కోసం హాల్లో వెయిట్ చేస్తున్నాడేమో అని సీత మనసులో అనుకొని రామ్ మామ అని చెప్పి బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వస్తూ ఉంటుంది. ఏయ్ నిన్నెక్కడో చూసినట్టుంది, నువ్వు నన్నేమైనా గుర్తుపట్టగలవా, నేను నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను అని రామ్ కిడ్నాపర్ నాగుని అడుగుతూ ఉంటాడు. 1-2 సార్లు ట్యాపులు రిపేర్ చేయడానికి మన ఇంటికి వచ్చాడు రామ్, వీడు మాకు బాగా తెలుసు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అయినా ప్లంబర్ని ఇంటికి పిలిచి ఎందుకు పిన్ని అంత కంగారు పడుతున్నారు అని రామ్ అడుగుతూ ఉంటే, వీడు ఇంటికి వస్తే కంగారుగా ఉండదా అని అర్చన అంటుంది. అదే రామ్, సీత కిడ్నాప్ అయిన దగ్గర నుంచి కొత్త వాళ్ళ ఇంటికి వస్తే భయంగా ఉంది, అదే చెప్తుంది అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇతను మీకు బాగా తెలుసు అంటున్నారు కదా మేడం, కొత్తవాడు కాదు కదా అని వాచ్మెన్ సాంబా అంటూ ఉంటాడు. చివరికి వాచ్మెన్ సాంబా కూడా లాజిక్లు అడుగుతున్నాడు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే సీత రామ్ మామ అని హాల్లోకి వస్తుంది. రామ్ మామ హాల్లో కూడా లేడు, ఎక్కడికి వెళ్ళుంటాడు అని చెప్పి మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన సీత మాటను వింటారు. మహా ఆ సీత వచ్చేస్తుంది, ఈ నాగుని గుర్తుపట్టేస్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన చేతిని గిల్లుతుంది. దాంతో అర్చన గట్టిగా అరుస్తుంది. ఏమైంది పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు. చెయ్యి నొప్పిగా ఉంది రామ్ అని చెప్పి అర్చన చెప్తుంది. ఇంకా సీత బయటికి వచ్చి కిడ్నాపర్ నాగుని చూడకముందే, సీత అర్చన చెయ్యి నొప్పిగా ఉందంట, కిచెన్లో ఆయింట్మెంట్ ఉంది తీసుకొస్తావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి సీత కిడ్నాపర్ నాగుని చూడకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. మీరే లోపలికి వెళ్ళి రాసుకోవచ్చు కదా పిన్ని ఆయింట్మెంట్ అని రామ్ అంటూ ఉంటే, సీత ఆయింట్మెంట్ తీసుకొస్తే ఏమి అరిగిపోదులే రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదు పిన్ని అని చెప్పి రామ్ అంటాడు. ఇంకా నువ్వేంటయ్యా అలానే చూస్తున్నావు, పైన మేడ మీద అర్చన రూమ్లో ట్యాప్ రిపేర్ చేయపో అని చెప్పి నాగుకి మహాలక్ష్మి చెప్పడంతో నాగు అర్చన రూమ్కి వెళ్తాడు. ఇక మరోవైపు సీత ఆయింట్మెంట్ కోసం కిచెన్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అర్చన నువ్వు కూడా వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకో అని మహాలక్ష్మి చెప్తుంది. సరే మహా అని అర్చన కూడా లోపలికి వెళ్తుంది. సీత నాగుని చూడకూడదు అని చెప్పి మహాలక్ష్మి కంగారు పడుతూ లోపలికి వెళ్తుంది. సీత ఎప్పుడు వస్తుందో ఏంటో, సీతకు బై చెప్పి ఆఫీస్కి వెళ్ళాలి అని రామ్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక నాగు మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటాడు. మెట్లెక్కి పై రూమ్కి వెళ్ళు అని అర్చన వెళ్ళి నాగుకి చెప్తూ ఉంటుంది. ఇక నాగు పై రూమ్కి వెళ్తూ ఉంటే అప్పుడే సీత ఆయింట్మెంట్ వెతుకుతూ ఉంటుంది కదా, ఆయింట్మెంట్ దొరకగానే దొరికింది అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక నాగు భయపడి ఒక్కసారి సీత వైపు చూస్తాడు. నువ్వు వెళ్ళు అని చెప్పి అర్చన సైగ చేస్తుంది. ఇక నాగు అక్కడి నుంచి అర్చన రూమ్లోకి వెళ్ళిపోతాడు.
కూర్చొని చిన్నత్తయ్య ఆయింట్మెంట్ రాస్తాను అని సీత చెప్తూ ఉంటే నేను రాసుకుంటానులే సీత నీకోసం అక్కడ రామ్ వెయిట్ చేస్తున్నాడు వెళ్ళు అని చెప్పి అర్చన చెప్తుంది. అదేదో ఇందాకలే వచ్చి రాసుకోవచ్చు కదా నాకు అనవసరంగా పని అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు సిచ్యువేషన్ వేర్లే సీత అని చెప్పి అర్చన అంటుంది. సిచ్యువేషన్ వేరా అని చెప్పి సీత అనుమానంగా అడుగుతూ ఉంటే నీకోసం రామ్ వెయిట్ చేస్తున్నాడు వెళ్ళి సీత అని చెప్పి అర్చన చెప్పడంతో అయితే సరే అని చెప్పి సీత రామ్ దగ్గరికి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి ఎదురుగా వస్తుంది. మీ తోటి కోడలికే ఆయింట్మెంట్ ఇచ్చాను నేను రాస్తా అంటే వద్దన్నది మీరే వెళ్ళి రాయాలనుకుంటా అని చెప్పి సీత మహాలక్ష్మికి చెప్పి రామ్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ప్లంబర్ మ్యాటర్ ఏమైనా వస్తుందా అని చెప్పి మహాలక్ష్మి రామ్ వైపు సీత వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక సీత రామ్ దగ్గరకు వెళ్ళి మామ నాకు చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా అని అడుగుతూ ఉంటుంది. నీకోసం ఇల్లంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు సీత అని రామ్ చెప్తూ ఉంటే నేను విద్యార్థమ్మ రూమ్లో ఉన్నాను మామ అని చెప్పి సీత చెప్తుంది. నాకు నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకుండా నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను అని చెప్పి రామ అంటూ ఉంటే నాకు ఇవ్వాల్సింది కూడా నువ్వు ఇవ్వలేదు కదా మామ అని చెప్పి సీత అంటూ ఉంటే మన ఇద్దరం ఇచ్చి పుచ్చుకుంటే నేను ఆఫీస్కి నువ్వు ఇంట్లోకి వెళ్ళొచ్చు సీత అని చెప్పి రామ్ అంటాడు. సీత నేను ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి రామ్ సీత బుగ్గపై ముద్దు పెడతాడు. నువ్వు కూడా నాకు ఇవ్వాల్సింది ఇవ్వు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే రోడ్డు మీద నువ్వంటే అబ్బాయివి సిగ్గు లేకుండా పెట్టేశావు నేను సిగ్గుమమ్మ అని సీత అంటూ ఉంటే ఇక్కడ ఎవరున్నారని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అక్కడ ఎదురుగా ఇద్దరు అత్తలు ఉన్నారు చూస్తున్నారు మామ అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్ మహాలక్ష్మి అర్చన వైపు చూస్తాడు. ఇక దాంతో మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా వెనక్కి తిరుగుతారు. వాళ్ళకు కూడా అర్థమైంది వెనక్కి తిరిగారు సీత నాది నాకు ఇచ్చేసేయి అని రామ్ అనటంతో సీత రామ్ బుగ్గపై ముద్దు పెడుతుంది. బాయ్ సీత అని చెప్పి రామ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఏంటత్తా ఇక్కడుండి సినిమా చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి సీత మహాలక్ష్మి అర్చనను అడుగుతూ ఉంటుంది. మేమేం చూడలేదు అని మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు. మీరు చూసారని నాకు అర్థమైందిలే కానీ నన్ను కిడ్నాప్ చేపించిన వాళ్ళు ఎవరో కానీ నాకు మంచి చేశారు నా మామ నాపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అని సీత మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.